వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి కానిస్టేబుల్ నిరుద్యోగ యువతీ యువకుల కోసం, ఎవరైతే మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో వారికి కనీసం 8 నుంచి 10 గంటలు ఉండేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి, మీరు చదివినటువంటి సిలబస్ మీద ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి, మోడల్ ఎగ్జామ్స్ కూడా రాపించి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేయించి 2 నెలల లోపలనే పూర్తిగా మీ సిలబస్ను కంప్లీట్ చేయించి, కనీసం 2 నుంచి 3 సార్లు రివిజన్ చేయించి, ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సన్నద్ధం చేయడం అనేది జరుగుతోంది. ఆల్రెడీ ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో 130కి పైగానే అభ్యర్థులు జాయిన్ అయ్యి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. సో ఎవరైతే ప్రతిరోజు ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ కావాలి అనేటువంటి లక్ష్యంతో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు నా యొక్క నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కి 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటోను కానీ జతపరిచి అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ యొక్క లింక్ పంపిస్తాను. జాయిన్ కండి. మీరు కూడా రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ను కొనసాగించండి. ఇక టాపిక్లోకి వెళ్తే, నిన్న జరిగినటువంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఈవెంట్స్లో మన లక్ష్యం గ్రూప్కు సంబంధించినటువంటి ఆడపిల్లలు కూడా చాలామంది అందులో పాల్గొనడం అనేది జరిగింది. చాలామంది అందులో క్వాలిఫై అయ్యామని చెప్పేసి నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. ఇది చాలా సంతోషిద్దిగా విషయము. చాలామంది ఆడపిల్లలు నిన్న మన యొక్క లక్ష్యం గ్రూప్కు సంబంధించిన వారి జిల్లాలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఈ యొక్క ఎంపిక ప్రక్రియలో పాల్గొనడం అనేది జరిగింది. వీరితో పాటు మన యొక్క అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మనం నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో మన యొక్క ఈవెంట్స్ ప్రక్రియకు సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తం మీద 550 మంది మహిళా అభ్యర్థులకు గాను 323 మంది అయితే ఇందులో హాజరైనట్లుగా ఈరోజు అయితే పేపర్లో వార్త రావడం అనేది జరిగింది. అదే కాకినాడకు సంబంధించి మొత్తం మీద 320 మంది మహిళా అభ్యర్థులు పాల్గొంటే అందులో 203 మంది అర్హత సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశం దగ్గరికి వచ్చేసరికి మొత్తం మీద 647 మందికి గాను 247 మంది తుది రాత పరీక్షకైతే ఎంపిక కావడం అనేది జరిగింది. ఒంగోలు దగ్గరకు వచ్చేసరికి మనకు 221 మంది హాజరైతే అందులో 114 మంది తుది రాత పరీక్షకైతే ఎంపిక కావడం అనేది జరిగింది. కర్నూలుకు సంబంధించి మనం కనుక చూస్తే మొత్తం మీద 1478 మందికి గాను 724 మంది వస్తే అందులో అర్హతా పత్రాలు తెచ్చుకోవడంతో 96 మందిని వెనక్కి పంపడం అనేది జరిగింది. మొత్తం మీద 321 మంది ఈ మెయిన్స్ రాత పరీక్షలకైతే ఎంపిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి చిత్తూరుకు సంబంధించి 274 మంది మొత్తం హాజరైతే అందులో 80 మంది తుది రాత పరీక్షలకైతే ఎంపిక కావడం అనేది జరిగింది. సో ఇది ఈరోజు ఉన్నటువంటి సమాచారం. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.